ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తారన్న కాంగ్రెస్ నాయకులారా, రైతన్నలు పూర్తి కూడా అన్నమో రామచంద్రప్రభు అని ఇలా గ్రామాలలో ఎదురు చూస్తున్నారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని అధికారులకు వచ్చింది. ఎక్కడ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా 20-30% కంటే ఎక్కువ కూడా రైతులకు రుణమాఫీ కాలేదు. రైతులు నాటు పెట్టిన కంటే ముందే ఈ యొక్క రైతు బంధు వేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు రైతు బంధు వేయకపోవడం విడ్డూరకంగా ఉంది. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఈరోజు ఇక్కడ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేని గురించి నిరసన వ్యక్తం చేస్తున్నారో వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ? నా పేరు పడమటి జగన్మోహన్ రెడ్డి. నేను కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమము రైతులకు ఉద్దేశించి రైతులకు ఉన్నటువంటి బాధలను ఈ యొక్క రైతు బంధు కానీ యూరియా యొక్క కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తున్న యూరియాను కూడా సరి అయిన పద్ధతిలో సప్లై చేయకపోవడం, 12,500 ఈ యొక్క కౌలు రైతులకు ఇవ్వకపోవడం, 500 బోనస్ ఇవ్వకపోవడం, రైతులు నాటు పెట్టల కంటే ముందే ఈ యొక్క రైతు బంధు వేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు రైతు బంధు వేయకపోవడం విడ్డూరకంగా ఉంది. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇట్టి మెమోరండం ఇవ్వాలని మేము రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. అట్టి సందర్భంగా భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి మేము రైతులను పడుతున్నటువంటి కష్టాలను వెంటనే అమలు చేయాలని, రైతు బంధును విడుదల చేయాలని, వెంటనే ఇంకా 2 నెలల్లో కల్లాలను సిద్ధం చేసి అట్టి వడ్లని కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ కాడ మరి ఏదైతే మెమోరండం ఇవ్వడానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే వరంగల్ డిక్లరేషన్ భాగంగా 6 గ్యారంటీలు 66 బోసలు 420 హామీల్లో ఇది ఒక రైతులకు ఇచ్చిన ఏదైతే ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తారన్న కాంగ్రెస్ నాయకులారా, రైతన్నలు పూర్తి కూడా అన్నమో రామచంద్రప్రభు అని ఇలా గ్రామాలలో ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడైనా కాంగ్రెస్ నాయకులు ఏడముఖం పెట్టుకుంటారో అర్థం కాదు. ఇదే రేవంత్ రెడ్డి కదా గత ప్రభుత్వం ఇస్తాన్న 2 పంటలకు ఇస్తుండో, మరి 3 పంటలు పండించిన మరి ఎందుకు ఇస్తలేడా అని. ఏమైంది? 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మరి ఇంతవరకు కూడా ఆయన కేవలం ఇచ్చింది ఒక్కసారి. ఆ ఒక్కసారి కూడా అందరు రైతులకు కూడా రైతు భరోసా అందియలేదు. మరి ఇకనైనా మరి అందరికీ రైతు భరోసా జమ చేయాలి. ఎలాంటి గుంట లేని భూమి వాళ్ళకి రైతులకు 12,000 ఇవ్వాలి. మరి అన్ని పంటలకు కూడా బోనస్ ఇస్తాని మాట చెప్పి ఇంతవరకు కూడా ఎలాంటిది ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి గ్రామాలలో ఏ ముఖం పెట్టుకోవాలని వాళ్ళకే అర్థమైతలేదు. మరి ఎలక్షన్లో అప్పుడు భాగంగా అన్ని గ్రామాలలో రంగురంగుల పోస్టర్లు వేసిరు. ఆ పోస్టర్ల కాడికి పోతుంటే ఆ ఉసరవేలు కూడా నవ్వుకునే విధంగా ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ నమ్మి ఓట్లు వేస్తే పుచ్చి పురలయ్యే విధంగా మరి సరిగ్గా ఇది సరైనది కాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏవైతే రైతులకు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చాలి. లేని ఆడల మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీలు ఎవ్వరు కూడా తిరిగే ప్రసక్తి లేకుండా చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పనిక సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమస్యలు ఏవైతున్నాయో 2 లక్షల రుణమాఫీ, రైతు కూలీలకు 12,000 రూపాయలు, అదేవిధంగా రైతు బంధు 15,000 రూపాయలు, అదేవిధంగా యూరియా విషయంలో రైతులకు మోసం జరుగుతున్న విషయం, ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యవసాయ అధికారి, జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని, మీరు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని అధికారంలోకి వచ్చారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని అధికారులకు వచ్చారు. ఎక్కడ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా 20-30% కంటే ఎక్కువ కూడా రైతులకు రుణమాఫీ కాలేదు. అదేవిధంగా 15,000 రూపాయలు రైతు బంధు ఏదైతే ఇస్తామన్నారో ఇంతవరకు పాతకు సంబంధించిన ఇప్పటి వరకు రైతుల అందరికీ కూడా మీరు ఒక్కొక్క ఎకరానికి 45 లక్షల రూపాయలు బాకీ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బోనస్ విషయంలో సన్న బియ్యం పండించిన రైతులకు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఎక్కడ కూడా బోనస్ ఇవ్వడం లేదు. అదేవిధంగా వరి ధాన్యము కాంటబెట్టిన రైతులకు సుతిలి
హమాలి ఖర్చులు కూడా మేము పే చేస్తామన్నారు. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా పే చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని నిధులు కూడా మీరు దిగమింగుతూ రైతులకు పొట్ట కొడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఖచ్చితంగా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడి పోరాటం చేస్తామని ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు రైతులకు ఇప్పటికీ యూరియా విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంటే మీరు యొక్క అధికారుల నిర్లక్ష్యము, మీ యొక్క లోపం, రైతుల పక్షం లోపం నోపించి ఈనాడు తప్పుదారి పట్టిస్తున్న యూరియాను. నిజమైన రైతులకు యూరియా అందడం లేదు. ఈ విషయంలో వ్యవసాయ అధికారికి కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విధంగా ఎక్కడ కూడా రైతుకు అన్యాయం జరిగితే అక్కడ భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాడుతుందని మీడియా ద్వారా స్పష్టం చేస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం రైతుల పక్షాన నిలబడి చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ కొలిచెలమి శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.